గడిచిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ కేరళం కైవసం చేసుకుంది. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటూ బీజేపీ సెటర్లు వేస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఎట్లా చూస్తారు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు? కేవలం కాంగ్రెస్ కేరళం మాత్రం కైవసం చేసుకుంది, ఇంకా మిగతా 4 రాష్ట్రాల్లో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది. ఎట్లా చూస్తారు ఈ రిజల్ట్? కేరళలో మా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినందుకు ఫస్ట్ కేరళ ప్రజలకందరికీ, అందులో మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళ మా టీం అంతా పోయి అక్కడ ప్రచారం చేసి ఆ భాగంలో ఆ గెలుపులో మా వాళ్ళు కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా పాలు పంచుకున్నందుకు ఆ కేరళ ప్రజలందరికీ ఓట్లు వేసి గెలిపించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లనే అస్సాంలో కావచ్చు, ఇంకా తమిళనాడులో కావచ్చు, కేరళలో కావచ్చు, వెస్ట్ బెంగాల్లో కావచ్చు, మీరు చెప్పినట్లు పుదుచ్చేరిలో కావచ్చు, ఆ బీజేపీకి సంబంధించిన అక్కడికి పోతే ఆ స్టాలిన్ గారు ఏం చెప్తున్నారు, అటు సైడ్ పోతే మమతా బెనర్జీ గారు ఏం చెప్తున్నారు, ఈ ఓటు చోరీ మీద ఆ బీజేపీ పార్టీ గెలుస్తుంది తప్ప ప్రజలు లేదు. దాదాపు 75 లక్షల ఓట్లు అస్సాంలో, వెస్ట్ బెంగాల్లో అవన్నీ తీసేసి వాళ్ళు గెలిచిండ్రు అనేది అక్కడ ఉన్న ప్రజల టాకు. సో వాళ్ళు గెలుపు అనేది ఎవరు గెలిచింది కాబట్టి, ఓడిపోయినా కేరళలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన ప్రజల తీర్పు మేము శిరస వహిస్తున్నాం. దాంతోపాటు వాళ్ళు బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది పెద్దలందరూ, కొంతమంది చాలా వాళ్ళు అంటే వేరే ఊళ్ళలో ఉన్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాకు స్థానం లేదు. రేపు 10 తారీఖు రోజు గౌరవ ప్రధానమంత్రి గారు హైదరాబాద్కి వస్తున్నట్లున్నారు, మేము చూసినాం. సో ఆ ప్రధానమంత్రి గారికి అంతకుముందు పార్లమెంట్ ఎలక్షన్లకు ముందు, 2018 ఎలక్షన్ల కంటే ముందు, 2023 ఎలక్షన్స్కి ముందు, మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందు తెలంగాణ రాష్ట్రానికి చాలా చేస్తామన్నారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తున్నారు, మెట్రో రైలుకు సపోర్ట్ చేస్తున్నారు, వాటర్కి సపోర్ట్ చేస్తున్నారు. అవి ఏం చేయలేదు. వాళ్ళందరూ తెలంగాణ ఉన్న టీఆర్ఎస్ కావచ్చు, అప్పుడున్న టీఆర్ఎస్, ఇప్పుడున్న బీఆర్ఎస్, బీజేపీ రెండు కలిసి వాళ్ళంతా పొత్తు పెట్టుకొని 8 సీట్లు గెలిపించారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. మోడీ గారు పీఎం అవుతాడు, తెలంగాణ ప్రజలకు కొన్ని ఫండ్స్ వస్తాయనే ఉద్దేశంతో ఒక్క ఫండ్ కూడా ఇవ్వలేదు. కాబట్టి గౌరవ మోడీ గారు 10 తారీఖు నాడు జింకానా గ్రౌండ్లో పెట్టే మీటింగ్లో తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి మాట్లాడాలని మేము డిమాండ్ చేస్తాం. అంటే ప్రధానంగా 4 రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోవడానికి కాంగ్రెస్ మొదటి నుంచి ఓటు చోరీ 4 రాష్ట్రాల్లో ఓడిపోవడానికి ఓటు చోరీ అయిన కారణం? 4 రాష్ట్రాల్లో మేము ఆపోజిషన్లో లేము. మేము అక్కడ లోకల్ పార్టీస్ అధికారంలో ఉన్నాయి. తమిళనాడులో డిఎంకే అధికారంలో ఉంది, అక్కడ వెస్ట్ బెంగాల్లో టీఎంసీ అధికారంలోకి ఉంది. మేము అధికారంలో ఎక్కడ లేము. మేము అక్కడ సిపిఎం అధికారంలో కేరళలో మేము గెలిచినాం. అక్కడున్న లోకల్ పార్టీల మీద వాళ్ళు బీజేపీ గెలిచింది, కాంగ్రెస్ మీద కాదు. అస్సాంలో మేము ప్రతిపక్ష పాత్ర మాకు ఇచ్చున్నారు. సో ఇక్కడ తమిళనాడులో కూడా 5 సీట్లు గెలిపించున్నారు. సో ఆ బీజేపీ గెలిచిందని, ఆ దొంగ ఓట్లతోనే, ఓటు చోరీతోనే గెలిచిందని అక్కడున్న పార్టీలు చెప్తున్నారు, మేము చెప్తున్నాం. అంటే ఇక్కడ తెలంగాణకి ప్రధానమంత్రి రాబోతున్నారు, బీజేపీ ఖాతాలో బెంగాల్ కైవసం చేసుకుంది, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటున్నారు. ఏం చెప్తారు? బెంగాల్లో అక్కడున్న వెస్ట్ బెంగాల్ వాసులు, అక్కడ బంగ్లాదేశ్, అక్కడ కొన్ని కంట్రీస్ అంతా బార్డర్ ఉంటాయి. సో అక్కడ నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళకి అందరికీ ఓట్లు వేయకుండా భయపెట్టి అక్కడున్న ఓటు చోరీతోనే వాళ్ళు గెలిచారు. తెలంగాణ రాష్ట్రంలో స్పెసిఫిక్ సౌత్ ఇండియాలో చాలా తెలివిగల వాళ్ళు ఉన్నారు, చాలా మేధావులు ఉన్నారు. ఇక్కడ మా దగ్గర కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎంటర్ కాలే. రాబోయే రోజుల్లో కూడా దరిదాపులు రానియారు. ఈ 2028 ఎలక్షన్స్ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆ బీజేపీ, బీఆర్ఎస్, ఆ చచ్చిపోయిన బీఆర్ఎస్, బతికున్న బీజేపీ వాళ్ళిద్దరు ఒకటైనా కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలుస్తుంది. ఇది 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ అటు 5 రాష్ట్రాల్లో మాత్రమే కాదు, కేరళ కైవసం చేసుకుంది. మిగతా 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫలితాలు అయితే మా పార్టీ కాంగ్రెస్ అధికారం లేదు, అయినప్పటికీ పోరాటం చేశామని చెప్పారు. కానీ మిగతా 4 రాష్ట్రాల్లో మాత్రం ఖచ్చితంగా ఓటు చోరీ ద్వారానే అటు రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చాయి మిగతా పార్టీలు అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఓటు చోరీ జరిగిందని చెప్పేసి అక్కడ నుండి ప్రజలే చెప్తున్నారని చెప్తున్నారు. మరోవైపు కూడా తెలంగాణ టార్గెట్ అని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. అధిక నిధులు రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకొని రావాలి, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎవరైతున్నారో వాళ్ళు కూడా ఈ నిధుల గురించి మాట్లాడాలని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణలో అసలు బీజేపీకి అవకాశం లేదంటూ కూడా ఖరాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, వనపర్తి జిల్లా.